హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుకన్య క్రేజీ టాక్స్. ఈరోజు ఈ వీడియోలో పన్నీర్ బటర్ మసాలా కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ వేడెక్కిన తర్వాత అందులో కొంచెం బటర్ వేసుకొని కట్ చేసుకున్నటువంటి పన్నీర్ ముక్కల్ని అందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంతమంది డైరెక్ట్గా పన్నీర్ ముక్కల్ని కర్రీలో అయితే వేసేస్తారు. అలా వేయటం వల్ల పన్నీర్ యొక్క పచ్చి వాసన అలాగే ఉంటుంది. తినేటప్పుడు అంత టేస్ట్గా ఉండదు. మీరు ఎప్పుడు పన్నీర్ ముక్కల్ని వేసుకోవాలి కర్రీలో అనుకున్నప్పుడు బటర్లో లేదా ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకొని వేసుకోవటం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు అదే ప్యాన్లోకి కొంచెం ఆయిల్ అయితే వేసుకొని అందులోకి పొడవుగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ని వేసుకొని లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ దాంట్లోకి పొడవుగా కట్ చేసుకున్న 2 టమాటాలని అందులో వేసుకొని ఇప్పుడు ఆనియన్స్ టమాటో రెండు కూడా ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత ఒకసారి కలబెట్టుకొని దాంట్లోకి నేను ఇప్పుడైతే కొన్ని జీడిపప్పుల్ని యాడ్ చేస్తున్నాను. ఇక్కడ జీడిపప్పులు ఫుల్గా ఆప్షనల్ అనమాట. మీకు వేసుకోవాలంటే వేసుకోండి, లేదంటే అవసరం లేదు. టేస్ట్ మరింత బాగుండడానికి కోసం నేను ఇక్కడ జీడిపప్పులను అయితే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఆ జీడిపప్పులు కూడా పచ్చివాసన పోయేంత వరకు ఆనియన్ టమాటో వాటిలో ఒక 2 మినిట్స్ పాటు మూతపెట్టి మగ్గపెట్టుకోవాలి. చాలామంది కర్రీ ప్రిపేర్ చేయడానికి ఆనియన్స్ టమాటోస్ని డైరెక్ట్గా మిక్సీ జార్లో వేసేసి గ్రైండ్ చేస్తారు కుక్ చేయకుండా. అలా కుక్ చేయకుండా వేసుకోవడం వల్ల కర్రీ అనేది పచ్చివాసన వచ్చి టేస్ట్ అనేది అంత బాగోదు. మీరు ఏ కర్రీ ప్రిపేర్ చేసినా ఆనియన్ టమాటోస్ అనేది మీరు మిక్సీ చేసుకునే ముందు కుక్ చేసిన తర్వాత దాన్ని చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు నేనైతే అది కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకున్నాను. నెక్స్ట్ అదే ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే తీసుకొని ముందుగా గ్రైండ్ చేసుకున్నటువంటి ఆనియన్ టమాటో జీడిపప్పు ప్యూరీని ఇందులో వేసుకుంటున్నాను. ఈ వీడియో చూసే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఇప్పుడు దాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీరు ఈ వీడియోని లైక్ చేయడం ద్వారా ఎక్కువ మంది చూసే అవకాశం ఉంటుంది. ఇక్కడ నేను చిటికెడు పసుపు, టేస్ట్కి సరిపడినంత ఉప్పు, అలాగే కారం యాడ్ చేస్తున్నాను. కర్రీ మొత్తంలో మనం ఎక్కడ కూడా గ్రీన్ చిల్లీస్ పచ్చిమిర్చి యాడ్ చేయం కాబట్టి కారం అనేది చూసి వేసుకోండి. నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. మీరు కారం తక్కువ తినేవాళ్ళైతే 1/2 స్పూన్ సరిపోతుంది. ఎందుకంటే తర్వాత గరం మసాలా యాడ్ చేసుకుంటాం కాబట్టి. ఇప్పుడు ఈ కారం పచ్చివాసన పోయేంత వరకు జస్ట్ ఒక 2 మినిట్స్ పాటు మూతపెట్టి మగ్గపెట్టుకుందాము. ఇలా మగ్గిన తర్వాత ఒకసారి మూత ఓపెన్ చేసి మంచిగా కలబెట్టుకొని మనం ఇంట్లో గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఇక్కడ యాడ్ చేసుకున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి మంచిగా ఒకసారి కలబెట్టుకొని ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి మగ్గించుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన పోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి హోల్ గరం మసాలా అయితే యాడ్ చేస్తున్నాను. ఇది కంప్లీట్గా ఇంట్లో ప్రిపేర్ చేసిన హోల్ గరం మసాలా. మీకు ఈ గరం మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది కావాలంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. అలాగే ఇక్కడ మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి పన్నీర్ ముక్కలను కూడా యాడ్ చేసుకొని ఒకసారి 2 మినిట్స్ పాటు మగ్గనివ్వాలి. అప్పుడు పన్నీర్కి ఈ మసాలా అంతా కూడా బాగా పన్నీర్ ముక్కలు అబ్జర్వ్ చేసుకుంటాయి. ఇప్పుడు దాంట్లోకి తగినంత వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇలా వాటర్ యాడ్ చేసి కుక్ చేసుకోవడం వల్ల పన్నీర్ ముక్కలు స్మూత్గా అవుతాయి. తినేటప్పుడు చక్కగా స్మూత్గా అనిపిస్తుంది. పన్నీర్ ముక్కలు హెల్త్కి చాలా మంచిదండి. దీంట్లో ప్రోటీన్ క్వాంటిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. నాన్ వెజ్ తినని వాళ్ళు పన్నీర్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు. ఇప్పుడు దీన్ని మూత పెట్టి ఒక 15 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో మగ్గపెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసి పైన కొత్తిమీరతో అయితే గార్నిష్ చేసుకుంటున్నాను. పన్నీర్ బటర్ మసాలా కర్రీ అయితే అయిపోయింది. ఇప్పుడు దీంట్లోకి చిన్న ముక్క బటర్ని యాడ్ చేసుకుంటే టేస్ట్ సూపర్గా ఉంటుంది. హోటల్ స్టైల్లో ఉంటుందన్నమాట. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఈ వీడియోకి ఒక లైక్ చేసి కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో షేర్ చేయండి.